మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో సంబంధించిన దొంగతనానికి రిలేటెడ్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఇన్ రిలేషన్ టు క్రైమ్ నెంబర్ 166/2025, క్రైమ్ నెంబర్ 167/2025 అండ్ ఒక పాత కేసు క్రైమ్ నెంబర్ 25/2023 అండి. ఇందులో ఏం జరుగుతుందంటే, రద్దీ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ప్లేసెస్ని ఎంచుకుంటారు ఈ గ్యాంగ్స్. ఎస్పెషల్లీ బస్ స్టాండ్ అలాంటి ప్లేసెస్లో ఎంచుకుని ఏం చేస్తారంటే, ఈ గ్యాంగ్స్లో మోస్ట్లీ ఫీమేల్ మెంబర్స్, కొంతమంది మేల్ మెంబర్స్, దాంతోపాటు చిన్నపిల్లలు ఉంటారనమాట. ఈ బస్ స్టాండ్ ఏరియాస్లోని రద్దీ ఉన్న టైంలోని ఎవరైనా వ్యక్తి విమెన్ కానీ బ్యాగ్ తీసుకొని ఎక్కే టైంలోని ఆమె చుట్టూ వీళ్ళందరూ కూడా గుంగూడు ఉంటారు. ఆ రద్దీ టైంలోని పోయి ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడము, లోపల ఉన్న ఏమైనా బాక్సులు ఉంటే తీసేయడము, లోపల చైన్లు ఏమైనా ఉంటే తీసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ అఫెన్స్. సో ఇదే సంబంధించిన అఫెన్స్ మనకి బతలపల్లి బస్ స్టాండ్ ఏరియాలో జరుగుతుందండి. ఆ అఫెన్స్కి సంబంధించి మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, సీసీటీవీ కెమెరాస్లో క్లియర్గా ఈ గ్యాంగ్స్ మూవ్ అవుతున్న విషయం మనకు కొంతవరకు తెలుస్తుంది. వెంటనే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. ప్లస్ ఆ బస్ స్టాండ్ ఏరియాలో మన వాచ్ ఇంకొంచెం పెంచుకుంటాం. ఆ తర్వాత మనకేం తెలుస్తుందంటే, ఒకరోజు బస్సు వస్తున్న సమయంలో అదే బస్ స్టాండ్ ఏరియాలో మనము ఇంతకుముందు సీసీటీవీ కెమెరాలో ఐడెంటిఫై చేసిన ఒక జువెనైల్ మనకి దొరుకుతాడు. అతన్ని మనము అప్రహెండ్ చేస్తాం. ఆ జువెనైల్ పట్టుకున్న తర్వాత లింక్ ఎస్టాబ్లిష్ చేసి ఈ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారన్నది 1 by 1 మనం తెలుసుకున్న తర్వాత ఈ గ్యాంగ్ బేసిక్లీ ప్రస్తుతానికి ఆదోనిలో ఉందన్న విషయం తెలుస్తుంది. ఆదోనికి పోతాము. మన టీము ఎస్ఐ బత్తలపల్లి అండ్ టీము ఆదోనికి వెళ్తారు. వెళ్ళి ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేస్తారనమాట. చేసి తీసుకొస్తారు. ఈ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే, ఆ దొంగలించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది అమ్ముకోవడానికి డిఫరెంట్ షాప్స్లో అమ్ముతారు. ఇప్పుడు ఈ పర్టికులర్ గ్యాంగ్ ఈ అఫెన్స్ చేసిన తర్వాత, ఈ 2-3 అఫెన్స్లు చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ అఫెన్స్ ఒకటి చేసి కదిరికి పోయి మేము సంపాదించిన ఈ గోల్డ్ అంతా కూడా అమ్ముకుందామన్న ప్లాన్లో ఉండినారు. వాస్తవానికి అది వాళ్ళ ప్లాన్ అయినా కూడా మనము వీళ్ళని ఆల్రెడీ ట్రేస్ చేస్తున్నాము, వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టున్నాము కాబట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ఈ రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఓవరాల్గా ఈ కేసెస్లో మనము ఈ అటెంప్ట్ ద్వారా ఒక 12 తులాల బంగారంని మనం రికవర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ అఫెన్సెస్కి సంబంధించి ఈ బ్యాగ్ లిఫ్టింగ్ కేసులో గుడ్ వర్క్ చేసిన కానిస్టేబుల్స్ నాగార్జున పీసీ, అనిల్ పీసీ, సుదర్శన్ నాయుడు పీసీ అండ్ ఎస్ఐలు బతలపల్లి ఎస్ఐ గారు హూ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ క్రాకింగ్ దిస్ అఫెన్స్, అండ్ ఎస్ఐ తాడిమరి ఫర్ హర్ సపోర్ట్, అండ్ ఉమెన్ హోమ్ గార్డ్ ఆస్మా, వీళ్ళందరూ కూడా సమిష్టిగా చాలా హెల్ప్ఫుల్గా రోజంతా శ్రమించి, రాత్రి పగలు శ్రమించి ఈ బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్ కేస్ని క్రాక్ చేయడంలోని కీలకంగా మారారు. సో ఈ గుడ్ వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీటన్నిటికీ ఉన్న ఫస్ట్ క్లూ సీసీటీవీ కెమెరాస్లో మనం కొంత ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ మనం వచ్చినప్పుడు వాళ్ళని గుర్తుపట్టి మిగిలిన చైన్ లింక్ అంతా మనం పట్టుకోవడం జరిగింది. సో దీని ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు బతలపల్లిలో కానీ ధర్మవరంలో కానీ ఇన్ జనరల్గా కొంతమంది గ్రామాల్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటున్నారు. కానీ అదే సీసీటీవీ కెమెరాస్ అన్ని గ్రామాల్లోనే ఉండాలి, అన్ని కూడల్లోనే ఉండాలి, అన్ని జంక్షన్స్లోనే ఉండాలి. దానికి ప్రజలు దే హ్యావ్ టు టేక్ దేర్ ఇనిషియేటివ్ అండ్ గ్రామాల్లో ఇన్స్టాల్ చేసుకునే పద్ధతిని వాళ్ళు అలవరుచుకోవాలి. అండ్ ఈ బతలపల్లి జంక్షన్లో ప్రైమరీలీ సీసీటీవీ కెమెరాస్ పెట్టిన సిఐ ప్రభాకర్ గారికి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్. అండ్ ప్రజలందరూ కూడా ఇది మెసేజ్లా తీసుకొని, ఒకవేళ సీసీటీవీ కెమెరాస్ని ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలా ఇంపార్టెంట్ జంక్షన్స్లోని మీ గ్రామాల్లో. కానీ అది జరిగిన తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగినా కూడా పోలీస్ వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా పట్టుకుంటారు కూడా. థ్యాంక్ యూ అండి. నమస్తే.